ధ్రువుల వలె ఆ ధ్రువుని తల్లిదండ్రులు కూడా చాలా కాలం సంతానహీనులై వాపోతున్న సమయంలో ఉత్తానపాత మహారాజు పట్టమహిషి సునీతిదేవి తన భర్తను రెండో వివాహానికి ఒప్పించింది. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. సోదరి మహర్షులకు ప్రణమిల్లు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మహారాజ్ ఎక్కడా? వారి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మహర్షి. నారాయణ. నువ్వు కాసాట్ వెళ్ళు. తులసి ఏమిటమ్మా? నేను చెప్పినంత గుర్తుంచుకో, మర్చిపోకు. జాగ్రత్త. అలాగేనమ్మా. దేవి, ఏమిటి విషమ పరీక్ష? నాకు నా మనస్సులో నీకు తప్ప మరెవ్వరికీ చోటు లేదే. మనస్ఫూర్తిగా సురుచిని నేనెలా? ప్రభు, నా మాట వినండి.